జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక న్యాయం అనే అస్త్రం బెడిసి కొడుతుందా? అది వ్యూహం అనుకోవాలా, లేదంటే ఆ వ్యూహం బెడిసి కొడుతుంది అనుకోవాలా? ఇప్పటికే రాజీనామాల పర్వం మొదలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ మధ్యలో వంశీ కృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ ఆయన కూడా వైసీపీ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు ఆయన జనసేనలో చేరిపోయారు. తాజాగా కాకినాడలోని జనసేనాని పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయిన కాసేపటికే ఆ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు అనేది. అంటే ఇటువంటి వాళ్ళు అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా చాలామందే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరడం. వాస్తవానికి గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆయన యువరాజ్యంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పట్లో జనసేన ఇప్పుడు ఒక రకంగా ఆయన జనసేనలోకి వెళ్ళడం అంటే ఏదో సొంత ఇంట్లోకి వెళ్ళట్టే ఫీల్ అవుతున్నారంట. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేయడం, జనసేనలో చేరడం ఒక రకంగా ఒక బలం తగ్గుతుంది అనుకోవాలా వైసీపీకి, లేదంటే జనసేనకి బలం పెరుగుతుంది అనుకోవాలా? ఏది ఏమైనా భవిష్యత్ రాజకీయాల్లో ఇంకెన్ని కీలక మార్పులు చూడబోతున్నాం. సామాజిక సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకి రివర్స్ అవుతున్నాయా, బెడిసి కొడుతున్నాయా, లేదంటే ఇవన్నీ కలిసి వచ్చే కాలానికి కనిపించే ఇవి సూక్తులని అనుకోవాలా, లేదంటే సంకేతాలు అనుకోవాలా? చూద్దాం.